ఎనీవన్, అరవింద మేడం, రామకృష్ణ గారు, హనుమంతరావు గారు, నిర్మలా మేడం, మనోహర్ గారు. ఓకే, సో నెక్స్ట్ డ్రగ్ ఆఫ్ డిస్కషన్ ఇస్ పెర్టుసిన్. సో పెర్టుసిన్ ఏం చెప్తున్నారంటే వన్ ఆఫ్ ది ఆథర్. సో డ్రోసర్ ఈజ్ ఆఫెన్ ఇండికేటెడ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ whooping cough. Pertussin is more useful later in the illness. సో డ్రెసరా ఏదైతే మనకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ whooping cough లో ఇండికేట్ అవుతుందో, పెర్టుసిన్ అనేది లేటర్ స్టేజ్ ఆఫ్ ఇల్నెస్ లో యూజ్ అవుతుంటుంది బాగా. అండ్ గ్రిక్ సజెస్ట్ దట్ ద వర్స్ట్ అండ్ లౌడెస్ట్ కాఫ్ ఈస్ ప్రొడ్యూస్ బై పెర్టుసిన్. సో చాలా విపరీతమైన లౌడ్ బార్కింగ్ కాఫ్ ఉంటుంది పెర్టుసిన్ లో. సో అలాంటి కండిషన్ లాస్ట్ టైం శ్రీకాంత్ సార్ ఒక కేసు కూడా డిస్కస్ చేశారు. ఆ పేషెంట్ కి బాగా లౌడ్ బార్కింగ్ కాఫ్ వస్తుంటే సార్ చెప్పారు యాక్చువల్గా డ్రోసరా తర్వాత పెర్టుసిన్ కూడా వేయడం జరిగింది. మనకి పెర్టుసిన్ సంథింగ్ ఎక్కడో కాఫ్స్ లోనే చెప్పారు సార్. ఓకే, సో లాస్ట్ కాఫ్స్ లోనే చెప్పారు సార్. వన్ ఆఫ్ ది డ్రగ్ దీని పెర్టుసిన్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పి సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ pituitrin. Ghosh says that pituitrin in potency is worth a place in heart attacks of old people. సో ఎవరైతే మనకు మామూలుగా యాంజైనా, మనం మామూలుగా థింక్ చేసే డ్రగ్స్ ఏంటంటే లారాసిరాస్ కానీ ఆర్ స్పాంజియా కానీ ఇలాంటి అర్జింటర్ నైట్రిగమ్ కానీ ఇలాంటి డ్రగ్స్ థింక్ చేస్తూ ఉంటాం. సో ఎవరికైతే ఓల్డ్ పీపుల్ హార్ట్ అటాక్ యాంజైనా వస్తుందో వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ డ్రగ్, వేర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హార్డ్లీ పాసిబుల్ టు పికప్ ఎ వెల్ సెలెక్టెడ్ రెమెడీ. సో మన చేతిలో వెల్ సెలెక్టెడ్ రెమెడీ లేకపోవచ్చు అండ్ సడన్ గా వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ సమ్ రెమెడీ ఇన్ ఆర్డర్ టు రిలీవ్ హిమ్. అలాంటి టైంలో వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ పిట్యూటరిన్. It has a specific action in angina attack due to coronary trouble, in chronic uremia, as well as in allergic subjects where it relieves readily. So coronary artery troubles ఉండడం కానీ లేకపోతే క్రానిక్ గా యూరిమిక్ కండిషన్స్ లో కానీ we can think of giving this remedy. Used in retarded sexual and general development. సో చాలా మందికి ఈ మధ్య మా పిల్లవాడు ఎదగట్లేదండి, మా పాప ఎదగట్లేదండి అని చెప్పి వస్తూ ఉంటున్నారు. సో నేను ఈ డ్రగ్ ఆలోచించిన తప్ప ఇంకా ఇవ్వలేదు. వన్ ఆఫ్ ది కేసులో ఆ అమ్మాయి ఏంటంటే షీఈస్ ఏజ్డ్ అబౌట్ నియర్లీ ఒక 12 years వరకు ఉంటాయి, 12-13 years వరకు ఉంటాయి. కానీ ఆ అమ్మాయి ఏజ్కి తగ్గట్టు హైట్ లేదు, వెయిట్ లేదు. అపిటైట్ చూస్తే బాగానే తింటుంది. సో నేను ఇద్దాం అనుకునే టైంలోకి వాళ్ళు 2 months నాకు టైం ఇచ్చారు. 2 months లో ఖచ్చితంగా ఎదిగిపోవాలన్నారు. కష్టమేంటి అన్నాను. సో అయినా సరే వాళ్ళు ప్రయత్నించారు. హార్డ్లీ 3 months వాడి ఉంటారు మెడిసిన్. సరే 4th month ట్రై చేద్దామని చెప్పి అనుకుంటే ఇవ్వలేకపోయాను. ఫస్ట్ నేను అమ్మాయి కార్సినోసిన్ ఇచ్చాను. Obesity, asthma due to endocrinal imbalance. It regulates the action of corpus luteum in sterile women with defective development of breast, amenorrhea, cryptomenorrhea, and famous conception in many cases. So usually whatever the complaint of menses, either discharges లేకపోవడం కానీ లేకపోతే చాలా తక్కువ ఉండడం కానీ అసలు రాకపోవడం కొన్ని కండిషన్స్లో యూజువల్గా మనకి ఇది స్టెరిలిటీ కేసెస్లో బాగా యూజ్ అవుతుంటుంది పిట్యూటరిన్. యూస్ఫుల్ ఇన్ ఇంటర్సెప్షన్ అండ్ ఇన్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఫ్రమ్ అదర్ కాజెస్, ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్. సో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో మిల్క్ పడింది అంటూ ఉంటారు, ఇంటెస్టైన్స్ బాగా మిల్క్ పడింది అని చెప్పి అంటూ ఉంటారు. మన ఓల్డ్ గ్రానీస్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ఇంటెస్టైన్స్ మిల్క్ పడితే ఎలా ఉంటుందో వాళ్ళకి కంప్లైంట్స్ అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేసేవారంటే సమ్ ఆయిల్ మసాజ్ అనేది చేసేవారు. అది చేసి తగ్గకపోయినా సరే వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ పిట్యూటరిన్. యూస్ఫుల్ రెమెడీ ఇన్ స్ట్రాంగులేటెడ్ హెర్నియా ఆఫ్ ఓల్డ్ పీపుల్. ముఖ్యంగా అది నక్స్వామిక ఇలాంటి కేసులు సాధారణంగా నక్స్వామిక ఇండికేట్ అవుతుంది స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటే. అది ఇచ్చి తగ్గకపోతే కనుక మనం ఈ పిట్యూటరిన్ కూడా మనం ఆలోచించవచ్చు.
It is an excellent remedy in obstinate cases of spasmodic dysmenorrhea. సో చాలా మంచి ఇండికేషన్ ఇచ్చాను. నేను ఇంకా యూజువల్లీ యూజ్ చేయలేదు, ఇంకా నేను చాలా కేసెస్ నేను ఏ కేసులోనే యూజ్ చేయలేదు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెటర్మెడిక్ ఆఫ్ పిట్యూటరీ. సో ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది, ఒకటి హార్ట్ అటాక్స్, ముఖ్యంగా ఓల్డ్ పీపుల్ యూజ్ చేయొచ్చు. ఎస్పెషలీ వాళ్ళకి కరోనరీ ట్రబుల్స్ కానీ లేకపోతే క్రానిక్ యూరిమిక్ కండిషన్స్ లో కూడా, ముఖ్యంగా హార్ట్ అటాక్ కండిషన్స్ లో వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. అండ్ డెవలప్మెంటల్ డిలేస్, ఎస్పెషలీ సెక్సువల్ డెవలప్మెంటల్ డిలేస్ ఉంటే కనుక వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ. అండ్ వన్ మోర్ థింగ్, స్టెరిలిటీ కేసెస్ ఆర్ ఎమనోరియా కేసెస్ ఆర్ ఎనీ, అంటే చాలా మంది మన వెల్ ఇండికేటెడ్ రెమెడీ ఇస్తాం కానీ మెన్సెస్ కరెక్ట్ గానే ఉంటుంది, కానీ దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్. అలాంటి టైంలో వీ కెన్ థింక్ ఆఫ్ సిఫిలినం అండ్ పిట్యూటరినం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్సెప్షన్ అండ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ లో కూడా మనం ఈ డ్రగ్ ని ఎస్పెషల్లీ థింక్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హెర్నియేటెడ్ కండిషన్స్, స్ట్రాంగిల్డ్ హెర్నియా, ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ పీపుల్. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరా పిట్యూటరీతో? ఎప్పుడు వాళ్ళలేదు గౌతమ్. ఓకే మేడం, ఓకే, షూర్ షూర్. సో ఈసారి ట్రై చేద్దాం మనందరం కూడా. సో వెల్ ఇండికేటెడ్ రెమెడీ మనం ఇచ్చి కూడా తగ్గకపోతే ఇలాంటి కండిషన్స్ లో మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే రెమెడీ సొరైనం. సో నేను ఒక కేసు చెప్పాలి. యాక్చువల్గా రీసెంట్ గా ఒక కేసు చేశాను. ఈ కేసు ఏంటంటే ఆల్రెడీ దే హ్యావ్ యూజ్డ్ హోమియోపతి ఫర్ నియర్లీ 1 year. మన కాలేజీలో యూజ్ చేస్తారు అది. అండ్ 2 years నుంచి అలోపతిక్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. ఆ అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఫేస్ నిండా ఎక్ని, రెండో ప్రాబ్లం ఏంటంటే డ్రై ఎగ్జిమాలా ఉంది, కానీ దాన్ని బయాప్సీకి పంపించాను నేను. బయాప్సీకి పంపిస్తే అది సోరియాసిస్ అని తెలిసింది. సో వాళ్ళకి గోల గోల. అసలు ఎవరైతే ఈ ప్రీవియస్ అలోపతిక్ డాక్టర్స్ చేశారో పాపం వాళ్ళు కూడా డ్రై ఎగ్జిమా అని ట్రీట్ చేశారు. వాళ్ళు ట్రీట్ చేసి తగ్గట్లేదు. ఇది తగ్గకపోయేసరికి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇంకో డాక్టర్ మార్చారు. బికాస్ అంత వయసు చూస్తే హార్డ్లీ 11 to 12 years అంతే ఆ బాబుకి. అసలు ఆ ఏజ్ లో ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం కూడా కాదు. సో అందుకని సాధారణంగా థింక్ చేయలేదు. సో నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఒకసారి. సో ఒకసారి బయాప్సీకి పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పి బయాప్సీకి పంపించాను. యూజువల్ గా మైక్రో యాప్సిస్ ఉంటుంది సోరియాసిస్ లో. సో ఈ మైక్రో యాప్సిస్ పాజిటివ్ వచ్చింది. ఇదంతా కూడా ఎప్పుడు చేశారంటే, నేను హార్డ్లీ మన దగ్గరికి వచ్చి 6 months తర్వాత నేను ఈ బయాప్సీకి పంపించాను. నాకు కూడా ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఫస్ట్ నేను ఈ అబ్బాయికి మొత్తం కేసు అంతా తీసుకుని, ఇంకా క్లాసికల్ సిమ్టమ్స్ ఏంటంటే మోషన్ వస్తే చెప్పడం అనమాట. ఈ అబ్బాయి 12 years 13 years అవుతున్నా సరే ఇంకా స్టూల్ అనేది ఇండస్ లో పాస్ చేస్తూ ఉంటాడు. ఇన్వాలంటరీగా ఫ్లాటస్ పాస్ చేస్తుంటే స్టూల్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ విపరీతంగా ఇచ్చింగ్. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్రోలియం, గ్రాఫైటిస్, సల్ఫర్ ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారు. సో ఇవన్నీ చూసి నేను డ్రగ్స్ కేసు మొత్తం టోటాలిటీ తీసుకున్న తర్వాత నాకు రెపెటరీ చార్ట్ లో ఫస్ట్ సల్ఫర్ వచ్చింది, నెక్స్ట్ పెట్రోలియం వచ్చింది, తర్వాత 4th 5th డ్రగ్ సొరైనం కూడా వచ్చింది. సో మామూలుగా మనం అనుకుంటాం వెల్ ఇండికేటెడ్ రెమెడీ కనుక సూట్ అవ్వకపోతే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ నో సోడా అనుకున్నాం. సో నో సోడా వేసాను అబ్బాయి. ఫస్ట్ స్టార్టింగ్ సొరైనం 30 వేసాను. 30 వేస్తే అండ్ అబ్బాయి యొక్క క్రేవింగ్స్ ఎలా ఉంటాయంటే డైలీ బజ్జీ తినాలి, బోండా తినాలి, డైలీ ఏంటంటే జంక్ ఫుడ్ తీసుకోవాలి. సో మీకు తెలిసింది కదా, ఫుడ్స్ తింటే ఖచ్చితంగా ఈ కంప్లైంట్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాగా ప్రోత్సహిస్తారనమాట అబ్బాయి. సో ఇవన్నీ చూసి నేను సొరైనం 30 వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూస్ గా 5 వామిటింగ్స్ అయినాయి. ఇప్పుడు వచ్చి అబ్బాయికి అలా వామిటింగ్స్ అవ్వలేదు. ఓకే ఫైన్. ఆ తర్వాత ఏ ఫుడ్ తిన్నా సరే పడేది కాదు. నేను 1 or 2 days వెయిట్ చేయొచ్చు. ఓన్లీ లిక్విడ్ డైట్, ఫ్రూట్ డైట్ మీద పెట్టాను. ఏదైనా కుక్డ్ ఫుడ్ తింటే వెంటనే వామిటింగ్స్ అయిపోయింది. 3rd డేకి సెట్ అయిపోయింది. అది ఆటోమేటిక్గా సెట్ అయింది. నేనేం మెడిసిన్ ఇవ్వలేదు, ఎస్ఎల్తోనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. సో అలా 1 month గడిచింది సొరైనం 30. 1 month తర్వాత మళ్ళీ కొత్త రావడం మొదలెట్టింది.
ఎరప్షన్స్ అన్ని కూడా పాతే తగ్గి కొత్త వస్తున్నాయి. ఎక్ని ఏదైతే ఉందో యాక్ని ఆల్మోస్ట్ ఒక 45 డేస్ లో మొత్తం నార్మల్ అయిపోయింది ఫేస్ కూడా. ఫైన్, బికాస్ మన డ్రగ్ పనిచేస్తుంది అండ్ ఈ ఎరప్షన్స్ కూడా తగ్గుతున్నాయి. కానీ మళ్ళీ రికరెన్స్ వస్తుంది. నేను చూసి హార్డ్లీ 2 months 200 పెట్టాను. 200 పెడితే ఓకే బెటర్మెంట్ ఉంది కానీ మరీ అంత కాదు. అప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ టోటాలిటీ తీసుకుని పెట్రోలియం 30 డోస్ పెట్టాను. పెట్రోలియం 30 పెడితే దాంతో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వట్లేదు కేసు. అప్పుడు నేను ఈ ఇన్వెస్టిగేషన్ పంపించాను. రీసెంట్ గా అబ్బాయికి మెక్సాల్ లో ఉన్నాడు 30లో, బెటర్ గా ఉన్నాడు. హార్డ్లీ 2 months బ్యాక్ చేసిన మెక్సాల్ అండ్ హీస్ డూయింగ్ బెటర్. ఈ అబ్బాయికి ఎరప్షన్స్ వస్తే కనుక దాని నుంచి ఒక లిక్విడ్, స్లైట్ లిక్విడ్ లా వస్తుంటది, లైట్ గమ్మీ లిక్విడ్. తర్వాత బాగా క్రాక్స్ ఉంటాయి అనమాట. ఏదైతే ఎరప్షన్స్ ఉంటాయి బాగా సివియర్ క్రాక్స్ ఉంటాయి, క్రాక్స్ నుంచి లైట్ గా ఊజింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ కేసుని స్టార్టింగ్ సొరైనం ఇచ్చాను. ఎస్, సొరైనం ఇంటర్మీడియట్ గా చదువుకుందాం. సో ఫస్ట్ లైన్, సొరైనం కెన్ బి ట్రైడ్ వెన్ సల్ఫర్ ఫెయిల్స్ టు యాక్ట్. It is useful in patients who do not recover fully after typhoid. సో మనకి సాధారణంగా టైఫాయిడ్ తర్వాత పేషెంట్స్ చెప్తారు, సార్ నాకు ఫీవర్ తర్వాత హెపటైట్ లేదండి, ఫీవర్ తర్వాత నేను బాగా చిక్కుపోతున్నానండి అంటూ ఉంటారు. సో అలాంటి టైంలో వీ కెన్ థింక్ ఆఫ్ సొరైనం. H.C. Allen writes, I have never succeeded in curing a case of eczema permanently without the use of Soranum at some time in the course of the disease. So Allen చెప్తున్నారు ఏంటంటే ఎగ్జిమా ట్రీట్ చేయడంలో ఆయన సొరైనం లేకుండా ఏ కేసు చేసేవారు కాదండి. ఏదో టైంలో ఖచ్చితంగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఫీల్స్ అన్యూజువల్లీ వెల్ బిఫోర్ అన్ అటాక్. Patient says in this way, doctor, I feel really well, very well, but I fear to express it because I may get an attack again. ఈ లైనింగ్స్ ఫ్రీక్వెంట్ గా ఈ మధ్య వింటున్నాను. ఒక పేషెంట్ వస్తూ ఉంటాను నా దగ్గరికి, ఆవిడ రొమటైడ్ ఆర్థరైటిస్ అనమాట, కాల్చికంలో పెట్టాను. అయితే కాల్చికం 0/1 30 200 వరకు వాడుతున్నాను, బాగానే ఉంది. ఆవిడ ఏమంటారంటే, నేను బాగానే ఉంటున్నానండి కానీ మీరు వస్తున్నారంటే కానీ మళ్ళీ నాకంటే కంప్లైంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సారీ, మీరు లేనప్పుడు నాకు కంప్లైంట్స్ ఏముండవు అండ్ నేను మీకు బాగానే ఉంటున్నాను, అంతా బాగానే ఉంటుంది, సడన్ గా ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది, నేను మీకు చెప్దాం అనుకునేసరికి ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంటుంది అంటుంది. సో దే ఫీల్ వెరీ వెల్ బిఫోర్ అన్ అటాక్, కానీ ఆ అటాక్ రాకముందు ఏంటంటే బెటర్గా ఉంటారు. ఇట్ హెస్ గాట్ సిమ్టమ్స్ లైక్ asthma better by lying down and hungry before a headache. So classical symptom. Hayes says that Soranum is usually needed at sometimes in treatment of fibroids. So ఇప్పుడు వాడలేదు, థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ. సో మన ఇండికేటెడ్ రెమెడీ ఇచ్చి తగ్గకపోతే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. Roorkee records the Soranum symptoms: fear of failure in business, fear of poverty, and even a conviction of failure. So భయం, విపరీతం భయం, ఎస్పెషల్లీ బిజినెస్ ఫెయిల్యూర్ లో, ఎస్పెషల్లీ మనీ విషయంలో. మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా ఎవరన్నా సొరైనం? బికాస్ మనకు ఫ్రీక్వెంట్ గా ఆర్ ఇన్ఫ్రీక్వెంట్ గా మనం వాడుతూ ఉంటాం సొరైనం. శ్రీకరణ్, నరేష్ గారు, మేడం రామకృష్ణ గారు, హనుమంతరావు గారు, మనోహర్ గారు, నిర్మలా గారు, సొరైనం యొక్క ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా షేర్ చేయగలరా? Any cases? అట్లీస్ట్ ఈ సొరైనం నేను చెప్పింది అర్థమైందా? ఒక సోరియాసిస్ కేస్ లో నేను సొరైనం ఇచ్చాను ఒక ఆవిడకి. ఓకే మేడం.
కాకపోతే అది లో డోసెస్ కాదు. నార్మల్‌గా ఆమెకి గ్రెఫైటిస్ అవి ఇచ్చాను. దాంతో పాటు సొరైనం 1 మంత్లీ ఒక 2 మంత్స్ ఇచ్చాను అట్లా. ఓకే మేడం. యాహ్! బానే మంచి రిజల్ట్సే ఉన్నాయి. గుడ్. 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 గుడ్ మేడం. థ్యాంక్ యూ. శ్రీకర్ అన్న. ఓకే. జస్ట్ సో సల్ఫర్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో మనం ఈ డ్రగ్‌ని ఆలోచించొచ్చు. యూజువల్‌గా ఫీవర్స్ తర్వాత అపెటైట్ రీగెయిన్ అవ్వట్లేదు ఆర్ ఫీవర్స్ తర్వాత బాగా చిక్కిపోతున్నారంటే గనుక వి కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, పేషెంట్ ఫీల్స్ వెల్ బిఫోర్ అన్ అటాక్. ఇది కామన్ క్లాసికల్ సింప్టమ్. అండ్ ఇంకోటేంటంటే ఆస్తమా ఎప్పుడంటే యూజువల్‌గా లైన్ డౌన్ అగ్రివేషన్ ఉంటుంది. కానీ దీంట్లో ఆపోజిట్‌గా ఉంటుంది. అండ్ హెడేక్ వచ్చే ముందు సివియర్ హంగర్ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్‌లో యూజువల్‌గా మనం కోలియం కానీ, కల్కిరే కార్బ్ కానీ ఆర్ కల్కిరే ఫ్లోర్ కానీ ఆర్ క్యాలీ కార్బ్ కానీ అలాంటివి ఇండికేట్ అవుతుంటాయి సాధారణంగా. సో అలా ఇండికేట్ అయ్యి ఫైబ్రాయిడ్ రిగ్రెస్ అవ్వకపోతే కనుక మనం సొరైనం థింక్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ వీళ్ళకి ఎలాంటి మైండ్ సిమ్టమ్స్ ఉంటాయంటే ఫియర్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ ద పవర్టీ ఆర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే ఆలోచనతో ఉంటూ ఉంటారు. నెక్స్ట్ సో పైరోజన్. సో ఇది కూడా మనం ఆ, చాలా ఇన్ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. It mainly affects the blood, causing a degeneration such as is met with septicemia. So septic conditions or septicemic conditions లో మనం దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ ఫీవర్స్, రైగస్ అండ్ ఇంటెస్టైనల్ హెమరేజెస్. సో ఈ సెప్టిసీమియాలో విచ్ రిజల్ట్స్ ఇన్ ఫీవర్ ఆర్ చిల్స్, విపరీతంగా చలి, జ్వరం, దాంతోపాటు ఇంటెస్టైనల్ హెమరేజెస్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్యాన్ లైక్ మూమెంట్ ఆఫ్ నాసై ఆర్ సీన్. ఇంకా డ్రగ్స్ ఏమున్నాయి మనకి ఫ్యాన్ లైక్ మూమెంట్స్ ఆఫ్ నాసై. లైకోపోడియం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా యాంటీ టాక్ కూడా ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎస్. సో ఈ ఈ ఫ్యాన్ లైక్ మూమెంట్ ఆఫ్ ఆలైనాసైలో వీ హ్యావ్ టు యాడ్ అనదర్ డ్రగ్ పైరోజన్. రెస్ట్లెస్నెస్ ఈస్ వెరీ నోటిసబుల్. ద సఫరర్ బీయింగ్ ఇన్ కాన్స్టాంట్ మూవింగ్ డెస్పైట్ ప్రాస్ట్రేషన్ వీక్నెస్. ఎంత ప్రాస్ట్రేషన్ గా ఉన్నా సరే, ఎంత వీక్ గా ఉన్నా సరే, యాజ్ లైక్ ఆర్సనికం ఆల్బమ్, వాళ్ళు బాగా రెస్ట్లెస్ గా ఉంటారు. సో మన ఆర్సనికం థింక్ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్ గా పైరోజన్ కూడా థింక్ చేయాల్సి వస్తుంది కొన్ని కేసెస్ లో, ఫీవర్స్ లో ఎస్పెషల్లీ. Tendency to rapid speech, but dryness of tongue makes articulation difficult. This may pass on to a muttering delirium, especially on closing eyes. ఇదంతా కూడా ఫీవర్ కండిషన్స్ లో అండి. ద హెడ్ ఈస్ రోల్డ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ ఆన్ పిల్లోస్. సో మనం కూడా చెప్తున్నారు సార్, హెలిబోరస్ ఒకటి, రైట్? ఈ సైడ్ టు సైడ్ మూమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫీవర్ కండిషన్స్ లో. సో వన్ మోర్ డ్రగ్ ఏంటంటే మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది పైరోజన్, నో సోడ్. Okay, the temperature may go high and the temperature and the pulse ratio is totally disturbed. It may be high or low. The tongue is clean, fiery red and smoothly glazed. So Srikanth sir one of the class లో ఒక కేసు చెప్పారు, పైరోజన్ కేసు. ఫీవర్ చూస్తుంటే, టెంపరేచర్ చూస్తుంటే 103, 104 ఉంటుంది. పల్స్ చూస్తుంటే 30, 40 ఏదో ఉందని చెప్పారు సార్. సో పల్స్ కి టెంపరేచర్ కి వేరియేషన్స్ ఉంటున్నాయి బాగా. అండ్ ఈ కేసు ఫస్ట్ క్లినిక్ లో కూడా షేర్ చేశారు సార్. దాని తర్వాత క్లాస్ లో కూడా చెప్పారు. ఆ కేసు లో ముందుగా సమ్ బాప్టిషియా వేశారన్నారు. బాప్టిషియా వేసి తగ్గకపోతే అప్పుడు ఈ డ్రగ్ వేయడం జరిగింది ఆయన. అండ్ పేషెంట్ బాగా రికవర్ అయ్యేదని చెప్పారు సార్. ఎస్. మెంటలీ ద పేషెంట్ మే ఫీల్ యాజ్ ఇఫ్ షీ కవర్డ్ ద హోల్ బెడ్, యాజ్ ఇఫ్ షీ వర్ 2 people, as if the bed linen were too hard and full of lumps. సో ఇలాంటి డెలీరియం కండిషన్స్ సాధారణంగా మనకి ఆర్నికా ఒకటి, పెట్రోలియం ఒకటి, ఫీవర్ లో కూడా ఇండికేట్ అవుతూ ఉంటాయి. సో పైరోజన్ లో కూడా సేమ్ అలాంటి ఫీలింగ్సే ఆర్ అలాంటి డెలీరియంసే ఉంటాయి.
there may be extreme chilliness that no fire can warm, but at the same time, a craving for fresh cooler. One of the contradictory symptoms. చూస్తుంటే చలి పడదు, రైట్? కానీ ఫ్రెష్ కూలర్ కావాలంటూ ఉంటారు. Urging for urinate at the onset of fever is another feature of pyrogen. సో అస్తమాటికి ఫ్రీక్వెంట్ గా యూరిన్ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అర్జింగ్, విపరీతమైన అర్జింగ్. మన నక్స్వామికి అయితే నీడి పెట్టుకోవాలి దీన్ని యాక్చువల్గా. రైట్? Forbister says that during the war, while serving in India, he found pyrogen and Rs the most commonly indicated remedies in outbreak of dysentery. He says in any case of vomiting and diarrhea, without other information, I first think of these two remedies. సో మనం సాధారణంగా ఆర్స్ ఆలోచిస్తూ ఉంటాం, కానీ సైమల్టేనియస్ గా పైరోజన్ కూడా మనం ఆలోచించాలంటున్నారు. HC Allen recommends it for septic fevers, especially puerperal, and for all complaints arising after puerperal fever. So after delivery తర్వాత సెప్టిక్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఫీవర్ తగ్గట్లేదండి మా అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత అంటూ ఉంటారు. కొన్ని వింటాం మనం, నేనైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ వింటూ ఉంటాం. ఇంకా 2 weeks అయింది, 3 weeks అయినా సరే ఫీవర్స్ వస్తూనే ఉంటున్నాయి, విపరీతంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటూ ఉంటారు. అలాంటి కండిషన్స్ లో వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీస్ బికాస్ సెకండరీస్ ఉండిపోతూ ఉంటాయి. Pyrogen has also been found useful in dealing with retained placenta. HCLN suggests that the administration of pyrogen acted by raising the vital activity of the uterus, thus enabling it to expel its contents. So, సాధారణంగా ఏంటంటే at the last stage of delivery లో 3 stages ఉంటాయి. థర్డ్ స్టేజ్ లో ఏంటంటే కంపల్సరీ ప్లాసెంటా రావాలి, కానీ ప్లాసెంటా యొక్క కంటెంట్స్ కనుక లోపల ఉండిపోతే ఫీవర్స్ వచ్చేస్తుంటాయి. అదే అమ్మా ఇందాక సెకండరీస్ కనుక రీటైన్ అయిపోతే కనుక ఇలాంటి కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో పైరోజన్ ఇస్తే కనుక ఇట్ హాస్ గాట్ పైరోజన్ ఏం చేస్తుందంటే యూట్రస్ ని కాంట్రాక్ట్ చేసి ఎక్స్పెల్ చేస్తుంది. Another well tested is in chronic ill health after abortion. ఇది ఫ్రీక్వెంట్ గా ఈ మధ్య జరుగుతున్నాయి. ఆర్ సివియర్ లేబర్. సో రీసెంట్లీ జస్ట్ నిన్నే ఒక పేషెంట్ వాళ్ళ సిస్టర్ కాల్ చేశారు. ఆ సిస్టర్ మా క్లాస్ మేట్ అన్నమాట. సో ఆ అమ్మాయికి 3rd month అయింది, హార్ట్ బీట్ కనిపించలేదు. సో అబార్షన్ చేయవలసి వచ్చింది. అబార్షన్ చేశారు. చేసిన తర్వాత విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి. డిఎన్సీ చేయలేదు, ఓన్లీ సమ్ పిల్స్ ఇచ్చారనమాట. సో విపరీతంగా బ్యాక్ పెయిన్ అలాంగ్ విత్ స్టమక్ అబ్డామినల్ పెయిన్. ఎలా ఉందంటే పెయిన్ బెల్ట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పెయిన్ అంత, అంటే వెనక నుంచి లంబార్ రీజియన్ నుంచి సింఫైసిస్ ప్యూబిస్ జస్ట్ పొత్తు కడుపు వరకు ఒక రింగ్ లాగా పెయిన్ వస్తుందంట. సో చిన్న చిన్న క్లాట్స్ పడుతున్నాయి. చూసి సబైనా 30 పెట్టాం, నిన్న చెప్పాను యాక్చువల్గా. సో సబైనా 30కి ఎలా ఉంటుంది చెప్తాను తర్వాత మీకు. బట్ అలాంటి కండిషన్స్ లో వీ కెన్ ఆఫెన్ థింక్ ఆఫ్ పైరోజన్ యాజ్ వెల్, సివియర్ లేబర్ తర్వాత కానీ ఆర్ అబార్షన్ తర్వాత కానీ. ఈవెన్ వితౌట్ ఎనీ ఆబ్వియస్ పెల్విక్ పెథాలజీ, యూజువల్గా పెల్విక్ పెథాలజీ లేకపోయినా, అండ్ ఇన్ ద absence ఆఫ్ అఫెన్సివ్ ఆర్డర్ ఆర్ ఎనీ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ పైరోజన్, క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ పైరోజన్ లేకపోయినా అబార్షన్ తర్వాత we can think of giving this remedy. I have prescribed pyrogen on the basis of relative tachycardia or a swinging temperature when the septic focus was present. When apparently indicated remedies failed, often in the absence of any other pyrogen symptoms, and the almost always successfully in చెప్తున్నారు. సో టాకికార్డియా ఉంది, టెంపరేచర్ స్వింగ్ అవుతుంటాయి,
సెప్టిక్ ఫోకస్ బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు. అలాంటి కండిషన్స్ లో ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ అవుతుంది, వీ కెన్ గివ్ ఆఫ్ దిస్ రెమెడీ. సొరైనమ్ ఈస్ కాంప్లిమెంటరీ టు పైరోజన్. సో సొరైనమ్ అండ్ పైరోజన్ రెండు కాంప్లిమెంటరీ రెమెడీస్ అనమాట. ఇట్ హ్యాస్ సిమ్టమ్స్ ఆఫ్ సెవరల్ డ్రగ్స్ లైక్ ఆర్నికా, ఆర్సెనికం ఆల్బమ్, బాప్టిషియా, ఆల్ రోల్డ్ ఇన్ టు వన్. సో ఇందాక కూడా సార్ ఒక కేసు డిస్కస్ చేశారు కదా, అండ్ బాప్టిషియా ఇచ్చి తగ్గకపోతేనే ఈ పైరోజన్ అనేది ఇవ్వడం జరిగింది. It is indicated in wide variety of fevers and it can be called the homeopathic broad spectrum antibiotic. It is almost specific for puerperal sepsis, for which it says that it may be prescribed even pathologically. Boger ఏమంటున్నారంటే, in a discussion states in 1930, I have been in practice since 1888 and since pyrogen was brought to my attention, I have only lost one case of general sepsis. That case was not given pyrogen. What better testimonial to its efficacy can be expected? So ఆయన అంటారు, ఒకే ఒక కేసులో ఆయన చాలా కేసులు చూస్తుంటారు బోగర్ గారు, అందులో ఒక కేసుకి మాత్రం నేను ఇవ్వలేకపోయాను పైరోజన్, అది కూడా ఆ కేసుని లాస్ట్ అయ్యాను అంటున్నారు. సో వాట్ ఎవర్ ది డిసీజ్ మేబీ, సెప్టిక్ కండిషన్స్ లో వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. England quotes Swan to say in all fevers when other remedies do not act, think of pyrogen. England and ఆయన ఒక బుక్ రాశారు, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ రాశారు బుక్. చాలా మంచి బుక్ అనమాట. అది హార్డ్లీ ఒక చాలా చిన్నగా ఉంటుంది, ఎంత ఉంటుందంటే మన మొబైల్ అంత ఉంటుంది బుక్ అంతే అది. సో ఆయన ఏమంటున్నారంటే, ఎనీ టైప్ ఆఫ్ ఫీవర్స్ వేరే రెమెడీస్ ఇండికేట్ అవి తగ్గకపోతే థింక్ ఆఫ్ గివింగ్ పైరోజన్. ఏ సివియర్ అగ్రివేషన్ ఫ్రమ్ పైరోజన్ కెన్ బి చెక్డ్ బై కల్కేరియా సెల్స్. సో సపోజ్ వన్నం 200 ఇవ్వాల్సిన చోట వన్నం ఇచ్చాం మనం, అగ్రివేషన్ వచ్చింది, నో ప్రాబ్లం, థింక్ ఆఫ్ గివింగ్ కల్కేరియా సెల్ఫ్ టు యాంటీడోట్ ద డ్రగ్. ఆన్ అనాలిసిస్, పైరోజన్ is found to contain the following inorganic constituents: alumina, arsenic, boron, calcarea, iron, potassium, lithium, magnesium, sodium, phosphorus, lead, silicon, zinc. ఇది కూడా వన్ ఆఫ్ ది సానికులా లాగా. సానికులా కూడా అంతే, చాలా సాల్ట్స్ కలిసి ఉంటుంది సానికులా. అలాగే పైరోజన్ కూడా ఏంటంటే కొన్ని లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చారు వీళ్ళు. సో వీటి ఒక కాంబినేషనే పైరోజన్ అని చెప్పి అంటున్నారు. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయగలరా పైరోజన్తో? ఎవరన్నా క్లాసులు విన్నా సరే, లేకపోతే బయట ఎక్కడన్నా చూసినా సరే, చదివినా సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో దట్ అందరం నేర్చుకుందాం. బలహీనంగా ఉన్నప్పుడు, నా పేరు మనోహర్ అండి. సార్ చెప్పండి. బలహీనంగా ఉన్నప్పుడు, ప్రాణశక్తి వీక్ గా ఉన్నప్పుడు పైరోజన్ 200 ఇచ్చాను చనిపోయే ముసలమ్మకి. ఆవిడ దాంతో తెల్లారి బయటకల్లా సరిపోయింది. అది నా ఫెయిల్యూర్. ఓకే 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 సార్, నేను శివరామకృష్ణని. సార్ చెప్పండి. మా మిసెస్ కి షుగర్ ఎక్కువ అయినప్పుడు గ్యాంగ్రీన్ వచ్చిందండి. ఓకే. అయితే హెపార్సల్ఫ్ ఇలా రకరకాలుగా ఇచ్చి ఏది కూడా వర్క్ అవ్వలేదు. ఓకే. అప్పుడు పైరోజన్ ఇస్తే ఆ డాక్టర్లు ఏమో సర్జరీ కూడా చేయాలి కంపల్సరీ అన్నారు. కానీ అంత బాగా పెరిగిన దశలో కూడా పైరోజన్ ఇచ్చేస్తే ఏ సర్జరీ లేకుండా మొత్తం ఎక్కడుందో కూడా తెలియకుండా అంత క్లీన్ గా పోయింది సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, నైస్ ఎక్స్పీరియన్స్. నేను రీసెంట్గా ఒక గ్యాంగ్రీన్ కేసు నేను ఫెయిల్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా హెపార్సల్ఫ్ ఇచ్చాను, ఆర్నికా ఇచ్చాను. ఫస్ట్ ఆర్నికా ఆయనకి ఎలా వచ్చిందంటే గ్యాంగ్రీన్ సమ్ ఇంజురీ తర్వాత వచ్చింది, ఎస్పెషల్లీ డార్సమ్ ఆఫ్ ది ఫుట్లో వచ్చింది. సో అది ఏం జరిగిందంటే అది టో వరకు స్ప్రెడ్ అయింది అనమాట. స్ప్రెడ్ అయితే మన దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత 10 days తర్వాత వచ్చారు. నాకు ఒక 1 వీక్ ఏమని 10 days ఏమని సరిపోతుంది అన్నారు. అయినా సరే వాళ్ళు మన మాట వినకుండా హార్డ్లీ ఒక 1 వీక్ లోనే స్కిప్ అయ్యారు కేసు. సో మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది, వీ కెన్ గివ్ ఆఫ్ దిస్ రెమెడీ యాజ్ వెల్ బికాస్ సెప్టిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి.
ఈ కేసులో కూడా ఎగ్జాక్ట్ గా అక్కడే వచ్చింది సార్. రెండు ఏది బిగ్ టూకి పక్క దానికి మధ్యలో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మేడం, శ్రీకర్ అన్న, నరేష్ గారు. ఓకే ఫైన్. సో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తాను. సో సెప్టిసీమియా కండిషన్స్లో, ఏ కండిషన్స్లో అయినా సరే ఫీవర్స్ కానీ, చిల్స్ కానీ, విపరీతమైన చలి, జ్వరం, కుదుపులు కానీ, దాంతోపాటు ఇంటెస్టైనల్ హెమరేజెస్ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఈ బెడ్ మీద, ఎస్పెషల్ ఐసీయూ బెడ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఉంటాయి కనుక, ఆర్ ఈ ఎస్పెషల్ బ్రెయిన్ కంప్లైంట్స్ ఉంటాయి కనుక ఆలైనాసే అనేది సివియర్ స్వింగింగ్ అవుతూ ఉంటుంది, ఫ్యాన్ లైక్ మోషన్. అలాంటి కండిషన్స్లో లైకోపోడియం ఒకటి, యాంటీటాట్ ఒకటి, పైరోజన్ ఒకటి ఇండికేట్ అవుతూ ఉంటాయి. హెడ్ అనేది సైడ్ టు సైడ్ రోల్ అవుతుంటుంది లైక్ హెలిబోరస్ లాగా. టంగ్ అనేది చూసుకుంటే బాగా క్లీన్, రెడ్గా, స్మూత్, వార్నిష్డ్గా ఉంటుంది అంటూ ఉంటారు. చాలా స్ట్రాబెరీ టంగ్ అంటారు సాధారణంగా. సో వీళ్ళకి మెంటల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, నేను మొత్తం బెడ్ అంతా ఆక్రమించుకున్నట్టు, నా పక్కన ఎవరో ఉన్నట్టు, నా పక్కన చాలా బెడ్ అంతా హార్డ్గా ఉన్నట్టు అనే ఫీలింగ్తో ఉంటూ ఉంటారు వీళ్ళు, బికాస్ ఆఫ్ హై ఫీవర్స్లో. ఎంత చలిగా ఉన్నా సరే వీళ్ళకి ఇంకా దే వాంట్ క్రేవింగ్ ఫర్ ఫ్రెష్ కూలర్. అండ్ ఇంకో సిమ్టమ్, క్లాసికల్ సిమ్టమ్ ఏంటంటే, ఫీవర్ వచ్చే ముందు ఫ్రీక్వెంట్ అర్జింగ్ ఫర్ యూరిన్ ఉంటూ ఉంటుంది. సో వామిటింగ్ అండ్ డైరియా కండిషన్స్లో ఈ 2 రెమెడీస్, ముఖ్యంగా ఆర్స్ పైరోజన్ అనేది థింక్ చేయొచ్చు. అలానే ఏం చెప్తున్నారంటే, ఎస్పెషల్లీ పెర్క్యూరల్ కండిషన్స్లో ఆర్ సెప్టిక్ కండిషన్స్ అవుతుంటే కనుక అది వీ కెన్ గివ్ ఆఫ్ దిస్ రెమెడీ. అబార్షన్స్ తర్వాత ఆర్ సివియర్ లేబర్ తర్వాత యూట్రస్లో ఉండే కంటెంట్స్ కనుక ఎక్స్పెల్ అవ్వకపోతే కనుక వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ అంటున్నారు హెచ్సిఎల్ఎన్. నెక్స్ట్, సో ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ అయితే కనుక, ఎస్పెషల్లీ మన ఇందాక శివరామకృష్ణ గారు చెప్పినట్టు పైరోజన్ ఖచ్చితంగా థింక్ చేయొచ్చు. సో సొరైనం అనేది కాంప్లిమెంటరీ అనమాట పైరోజన్కి. సో ఇది ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కాంబినేషన్లో నడుస్తూ ఉంటుంది. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాంటీబయాటిక్ కూడా మనం అనొచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీ హోమియోపతిలో యాంటీబయాటిక్స్ ఉంటాయని అడుగుతూ ఉంటారు. సో మా దగ్గర చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. సో ప్యూర్క్యూరల్ సెప్సిస్కి ఇది వన్ ఆఫ్ ది ఆల్మోస్ట్ స్పెసిఫిక్ డ్రగ్. ఫౌబిస్టర్ ఏమంటారంటే, ఈవెన్ పెథలాజికల్ కూడా మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు అంటారు. బోగర్ ఆయన సిన్స్ ఈ డ్రగ్ కనుక్కున్న దగ్గర నుంచి ఏ కేసులో కూడా సెప్టిక్ కండిషన్స్లో ఫెయిల్ అవ్వలేదు, కానీ ఒక కేసులో ఇవ్వలేకపోయారు ఆయన, ఆ కేసు మాత్రం చనిపోయింది. ఇంగ్లింగ్ ఏమంటారంటే, ఫీవర్లో, అన్ని ఫీవర్స్లో కూడా ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ అయితే పైరోజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పైరోజన్ ఇచ్చి ఎగ్జిబిషన్ వస్తూ ఉంటే కనుక కల్కిరెసల్ఫ్ ఆలోచించవచ్చు. సో పైరోజన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ అల్యూమినా, ఆర్స్, బోరాన్, కల్కేరి, ఐరన్, పొటాషియం, లిథియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్, లెడ్, సిలికాన్ అండ్ జింక్. ఎస్. సో రాఘవన్ సార్ జాయిన్ అయ్యారు జస్ట్ ఇప్పుడే. అన్న సొరైనం చెప్పుకుంటున్నాం మేము, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పండి అన్న. సొరైనం, పైరోజన్ చెప్పాము. సో సొరైనం కానీ పైరోజన్ కానీ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ట్రైన్ లో ఓకేనా? ఓకేనా. నెక్స్ట్, స్ట్రెప్టోకాక్సిన్ అండ్ స్టాఫిలోకాక్సిన్. సో ఇది మనం స్ట్రెప్టోమైసిన్ కూడా మనం ఎక్కువగా రెగ్యులర్గా ఈ మధ్య బాగా ఇండికేట్ అవుతున్నాయి డ్రగ్స్. సో ఫౌబిస్టర్ నోటెడ్ దట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పేషెంట్స్ హూ నీడెడ్ స్ట్రెప్టోకాక్సిన్ went upon being showing sympathy. సో వీళ్ళు బాగా జాలి గుణంతో ఉంటారు. సో ఈ సిమ్టమ్ కనుక మనం ఎలిసిట్ చేయగలిగితే అండ్ వాళ్ళకి ఇండికేట్ అయ్యే డ్రగ్ ఏదైనా తగ్గకపోతే, ఎస్పెషల్లీ ఫాస్ఫరస్ కానీ, కాస్టిగమ్ కానీ,
ఇండికేట్ అయి తగ్గకపోతే సో ఈ సింపతి బేస్ చేసుకుని మనం స్ట్రెప్టోకాక్సిన్ కానీ స్టాఫిలోకాక్సిన్ కానీ ఆలోచించవచ్చు. టైలర్ మెన్షన్ స్ట్రెప్టోకాక్సిన్ ఇన్ రిలేషన్ టు ఎ rheumatic fever history, meaning that such a history would suggest streptococcus should there be indication for an outside. So furunculosis was healed by staphylococcus 30. VP consolation aggravation. Better in open air. So streptococcus has symptoms like rustox, worse in wet weather, worse on beginning to move. Better for subsequent movement. So rustox లాంటి symptoms ఉంటాయి streptococcus లో. So Sukekar, he is one of the organ. There is a very little difference in action between these remedies. Although streptococcus is more useful in acute and staphylococcus in lingering in chronic cases. So మనకి acute గా మనం streptococcus యూజ్ చేయొచ్చు. లింగరింగ్ క్రానిక్ కేసెస్ గా ఉంటే కనుక స్టాఫిలోకాక్సిన్ యూజ్ చేయొచ్చు అంటున్నారు. Streptococcus is very effective in acute dysentery with excessive hemorrhage and high rise of temperature and with toxemia. Here it competes with Mercor. So Streptococcus మనం చెప్పుకున్నాం కాబట్టి acute లో బాగా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎక్కడంటే విత్ ఎక్సెసివ్ హెమరేజ్ అండ్ హై రైజ్ ఆఫ్ టెంపరేచర్, బాగా బ్లడ్ పడిపోతుంది స్టూల్లో, బాగా టాక్సిక్ కండిషన్స్ లో ఉన్నారు పేషెంట్. సో మెర్కార్ ఇచ్చాం కానీ తగ్గట్లేదు, అప్పుడు మనం స్ట్రెప్టోకాక్సిన్ ఆలోచించవచ్చు. Streptococcus is also an excellent remedy for sequel of tonsillectomy and impetigo, conditions which are very obstinate. So skin bacterial infection, impetigo. So అలాంటి కండిషన్స్ లో కూడా మనం స్ట్రెప్టోకాక్స్, ఇది కూడా ఒక అక్యూట్ కాంప్లికేషన్. సో టాన్సిలెక్టమీ తర్వాత ఏదైనా కండిషన్స్ వస్తే కనుక we can think of this remedy. Staphylococcus is indicated in chronic dysentery. So ఇదే కనుక క్రానిక్ అయితే కనుక మనం స్టాఫిలోకాక్సిన్ అనేది ఆలోచించవచ్చు. ఓకే, సో నేను రీక్యాప్ చేస్తాను. సో ఫాబిస్టర్ ఏమంటారంటే ఏదైనా సింపతి ఎక్కువ ఉందనుకోండి, వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. టైలర్ ఏమంటారంటే సో రొమాటిక్ ఫీవర్ తర్వాత కంప్లైంట్స్ వస్తే కనుక వీ కెన్ సజెస్ట్ దిస్ రెమెడీ. సో మల్టిపుల్ బాయిల్స్ కానీ ఫ్రీక్వెంట్ బాయిల్స్ కానీ వస్తుంటే కనుక మనం హెపార్సల్ఫ్, బెలడోన్ ఆర్ కెల్కేరియా కార్బన్ ఆర్ సైలీషియా లాంటివి ఇచ్చి తగ్గకపోతే స్టాఫిలోకాక్సిన్ అనేది మనం ఆలోచించవచ్చు. వీళ్ళకి కూడా వీపీ కన్సోలేషన్ అగ్రివేషన్ లైక్ మ్యాట్రమ్యూర్ లాగా. స్ట్రెప్టోకాక్సిన్, రస్టాక్స్ లాంటి సింటమ్స్ ఉంటూ ఉంటాయి. సుకేకర్ ఏమంటారంటే స్ట్రెప్టోకాక్సిన్ అనేది అక్యూట్ గా యూజ్ అవుతుంది, స్టాఫిలోకాక్సిన్ అనేది క్రానిక్ గా యూజ్ అవుతుంటది. సో స్ట్రెప్టోకాక్సిన్ అక్యూట్ డిసెంటరీస్ హై టెంపరేచర్స్ ఉంటే కనుక మెర్కార్ ఇచ్చి తగ్గకపోతే వీ కెన్ థింక్ ఆఫ్ స్ట్రెప్టోకాక్సిన్ అంటున్నారు. సో టాన్సిలెక్టమీ ఆర్ ఇంపిటిగో తర్వాత ఆర్ వచ్చే ఈ సీక్వెల్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా మనం స్ట్రెప్టోకాక్సిన్ యూజ్ చేయొచ్చు. స్టాఫిలోకాక్సిన్ అనేది క్రానిక్ డిసెంటరీలో మనం యూజ్ చేయొచ్చు. సో ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారా? స్ట్రెప్టోకాక్సిన్, స్టాఫిలోకాక్సిన్ ఆర్ స్ట్రెప్టోమైసిన్. అరవింద మేడం, శ్రీకర్ సార్, శివరామకృష్ణ గారు, మనోహర్ గారు. స్ట్రెప్టోకాక్సిన్ నేను యూజ్ చేశాను. ఓకే,
అది ఎలాంటి కేసెస్ అంటే ఇప్పుడు థ్రోట్ పెయిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫ్యామిలీలో ఒకళ్ళకి స్టార్ట్ అయ్యి ఇంక వరుసన అందరికి స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! అవును మేడం. అలాంటి కేసెస్‌లో స్ట్రెప్టోకాక్సిన్ నేను యూజ్ చేశాను. ఓకే. అదొక్కటే నాకు నేను ఆహ్, స్టెఫిలోకాక్సిన్ యూజ్ చేయలేదు అసలు ఇప్పటివరకు. ఓకే. 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 సో నేను రీసెంట్‌గా ఒక కేస్‌కి స్ట్రెప్టోమైసిన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా ఏంటంటే ఈ పాప యూఎస్‌లో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి తెలిసింది కదా ఫ్రీక్వెంట్ హై రైజెస్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి. లేకపోతే సడన్‌గా టెంపరేచర్ ఫాలో అవుతుంటుంది. వాళ్ళకి తెలిసి బాగా మన మెడిసిన్స్ కోసం బాగా తెలిసి హెపార్సల్ వేశారు ఆ అమ్మాయికి. కానీ తగ్గలేదు ఆ అమ్మాయికి. థ్రోట్ పెయిన్ విపరీతంగా ఉంది. వాళ్ళే రిపీట్ చేసుకున్నారు. 200 ఇన్‌ఫ్రీక్వెంట్ డోసెస్‌గా ఒక 1 డే, 2 డే గ్యాప్‌లో వేసి తగ్గకపోతే అప్పుడు నాకు ఫోన్ చేశారు. ఇలా ఉందండి, ఇలా చేశామంటే స్ట్రెప్టోమైసిన్ 30 డోస్ వేయండి తగ్గిపోతుందన్నారు. సేమ్ స్ట్రెప్టోమైసిన్ 30 వేశారు. ఫాలోడ్ 200 వేశారు. ఆల్మోస్ట్ ఆ అమ్మాయి నేనేమన్నానంటే ఒక 1 ఆర్ 2 డేస్ స్కూల్‌కి పంపించొద్దండి అన్నాను. కానీ ఆ అమ్మాయి వయసు అంతా హార్డ్‌లీ 4 ఇయర్స్ అంత ఉంటుందనుకుంటా. లేదు నేను స్కూల్‌కి వెళ్ళిపోవాలని చెప్పేసి స్ట్రెప్టోమైసిన్ వేసిన తర్వాత స్కూల్‌కి వెళ్ళిపోవడం జరిగిందంట. ఆ అమ్మాయి గొడవ పెట్టుకుని మరి స్కూల్‌కి వెళ్ళిపోయిందంట. సో విపరీతమైన థ్రోట్ పెయిన్, ఫీవర్ చూస్తే 1 ఆర్ 2 కాఫ్ ఒకటి. సో స్ట్రెప్టోమైసిన్ బాగా ఇండికేట్ అవుతుంది ఈ రీసెంట్ టైమ్స్‌లో. సో ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో డౌట్స్ ఉన్నాయండి? ఈ స్ట్రెప్టోకోకైనమ్‌కి, స్ట్రెప్టోమైసిన్‌కి డిఫరెన్స్ ఏంటి గౌతమ్? ప్రైమరీ డిఫరెన్స్ అంటే పెద్ద ఏం లేదు మేడం. బట్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది డిఫరెంట్ మేడం అంతే. ప్రూవింగ్స్ చదువుకోవాలి యాక్చువల్‌గా. ప్రూవింగ్స్ నేను చదివి నేను చెప్తాను మేడం ఈసారి. ఓకే. థాంక్స్. థ్యాంక్ యూ. ఇంకేమన్నా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారండి? ఇంకో డ్రగ్‌లోకి వెళ్దాం. ఓకే. సో ఇంకో 10 మినిట్స్ ఉంది కాబట్టి ఇంకో నెక్స్ట్ డ్రగ్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. అర్థం చేసుకుందాం. సిఫిలినం. సో మనకు కామన్‌గా తెలిసిన డ్రగ్. వర్స్ ఎట్ నైట్ వాట్ ఎవర్ ద డిసీజ్ మే బి, థింక్ ఆఫ్ సిఫిలినం. Whenever there is any history of many abortions, syphilinum will often be needed. సో ఎక్కువ అబార్షన్స్ అవుతున్నాయి అనుకుంటే కనుక సిఫిలినం అనేది ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఒక కేసు నేను టార్చ్ పాజిటివ్, యాక్చువల్ ఆ కేసు టార్చ్ పాజిటివ్ అయితే ఆల్రెడీ వాళ్ళు ఇంకో హోమియోపతి డాక్టర్ గారు వాడుతున్నారు. యూజువల్గా టార్చ్ పాజిటివ్ కేసెస్లో మనకు ఒక డ్రగ్ ఉంది, టాక్సోప్లాస్మా గోల్డి అని చెప్పి ఒక నోసోడ్ ఉంది. సో నేను ఆ నోసోడ్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా వాళ్ళకి. తర్వాత ఫాలోడ్ బై మెగ్నీషియం సల్ఫేట్. ఇంకా కన్సీవ్ అవ్వలేదు. అండ్ ఆవిడకి హిస్టరీ చూసుకుంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ కనీసం 3 to 4 అబార్షన్స్ జరిగినాయి. సో నేను ఈ డ్రగ్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ అనుకున్నాను. నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ ది సీనియర్ డాక్టర్, ఆయన మన ఈకే ట్రస్ట్లోనే ఉంటున్నారు ప్రెసెంట్ ఇప్పుడు ఆయన. నేను ఆయనతో ఒకసారి ట్రావెల్ చేశాను అన్ఎక్స్పెక్టెడ్గా. అప్పుడు సార్ మీ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉండండి అని అడిగాను అనమాట. అడిగితేనే ఆయన నడుస్తూ ఏంటంటే అయ్యా రీసెంట్గా నేను ఒక కేసు చేశానండి అని అన్నారు. రీసెంట్గా ఒక కేసు చేశాను అబ్బాయి అన్నారు. ఏంటి సార్ చెప్పండి సార్ అంటే, నా దగ్గర ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయికి ఏంటంటే ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయిపోతున్నాయి, కన్సీవ్ అవ్వట్లేదు. నేను వెంటనే ఆ డాక్టర్ గారు సిఫిలినం మన్నం వేశారంట. సిఫిలినం మన్నం వేస్తే ద నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిందంట. సో అంత పవర్ఫుల్ డ్రగ్ అనమాట సిఫిలినం డ్రగ్. ఆయన పేరు వివిఆర్కే శాస్త్రి గారు అని చెప్పేసి బెంగళూరులో ఉంటారు ఆయన. సో ఆయన ఈ కేసు నాకు షేర్ చేయడం జరిగింది. సో ఏ కేస్ ఆఫ్ ఎ చైల్డ్ స్లీప్లెస్ సిన్స్ ఫ్రమ్ డే 1, స్లీప్స్ ఓన్లీ డ్యూరింగ్ ఫీడింగ్, tried Sina Chamomilla but no use. Finally given Cifilinum 1M 6 hourly, found useful by second dose. సో ఇది నాకు తెలిసి ఇది హెచ్సిఎల్ఎన్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. సో ఆయన ఏంటంటే ఒక బాబు అసలు నిద్ర పోవట్లేదు. ఓకే,
ఆ కేసులో సిఫిలినం 1M 6 అవర్లీ వేశారు. మన లాస్ట్ టైం నేను ఈ క్వశ్చన్ అడిగాను యాక్చువల్గా, హయ్యర్ పవర్ రిపిటేషన్స్ ఏంటి అని అడిగాను శ్రీకాంత్ సార్. సో వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ఆదర్, సో ఇండికేట్ అయితే కనుక హయ్యర్ పొటెన్సీ రిపిటేషన్ చూడండి ఎలా ఉంది. సో సెకండ్ డోస్కి ఆమె పడుకుని పోయానంట. స్వాన్ సేస్ దట్ హీ గేవ్ crying infants when they develop the propensity immediately after birth 1 dose of Cifilinum CMM, and it was difficult to make them cry after that. So సో చాలా మంది మనం ఈ రీసెంట్ గా బాగా ఎక్కువ వింటున్నాం, మా పిల్లవాడు పడుకోవట్లేదు, నైట్ అంతా ఏడుస్తూనే ఉంటున్నాడు, సిఫిలిటిక్ ట్రైట్స్ ఎక్కువైపోయాయి. సో యూ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ. Prescribe Cifilinum when the parents complain that the child has been ill since the very birth, whatever the illness. సో మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి వీడికి ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటున్నాయని అంటూ ఉంటారు. అప్పుడు అలాంటి కేసెస్లో స్టార్టింగ్ ఏమి సిఫిలినంతో స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఆల్సో వెన్ సల్ఫర్ ఫెయిల్స్ టు యాక్ట్ ఆర్ అగ్రివేట్, వీ షుడ్ థింక్ ఆఫ్ సిఫిలినం. Hayes says that Cifilinum and Medorinum to be complementary more often than any other notion. So Cifilinum ఒకటి, Medorinum ఒకటి. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్టిలిటీ కేసెస్లో చాలా బాగా యూజ్ అవుతున్నాయి. Dread at night with physical and mental depression, loss of memory, especially cannot remember the proper names. Pains wander from joint to joint and cause frequent change of position in search of relief. Cifilinum to be considered. కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. Prolonged convulsions of old syphilitics. Patient aggravation by sulfur. Sulfur ఇచ్చే aggravation వస్తుంటే కనుక we can think of this remedy. And syphilitic patients లో అలా కంటిన్యూస్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటుందంటే ఏదైనా డిసీజ్ ఆర్ ఏదైనా డిసీజ్ ప్రొలాంగ్ అవుతుంటే కనుక we can think of giving this remedy. All syphilitics, when well chosen remedies, do not act. In all syphilitics who suffer without precise symptoms, Cifilinum is used like sulfur as to restorer of sleep. Excellent remedy of insomnia. విచిత్రం ఏంటంటే ఈరోజు మార్నింగ్ 5 o'clock ఒక పేషెంట్ ఫోన్ చేశాడు. ఏంటి 5 o'clockకి ఫోన్ చేస్తారని చెప్పి ఆలోచించారు. కాల్ కట్ చేశారు. కట్ చేసి మళ్ళీ ఫోన్ చేశాను ఒక 10 నిమిషాలు బాగుంటుంది, సరే ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చేమో అని చెప్పేసి. అందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట క్లాస్కి. ఏంటి ఎలా ఉంది అని చెప్పి చూస్తేనే ఆయన ఫోన్ చేసి, సార్ మా ఆవిడ రాత్రి నుంచి పడుకోవట్లేదండి. అంటే ఈ ఆవిడకి చాలా ఇయర్స్ నుంచి ఈ కేసుని యాక్చువల్లీ చెప్పాలి మీకు. ఆవిడ నా దగ్గరికి వచ్చింది ఏంటంటే డెఫ్నెస్, పార్షియల్ డెఫ్నెస్ అనమాట, ఫర్ బోత్ ఇయర్స్. అయితే నేను కేసు మొత్తం తీసుకుని స్క్రోఫిలరేస్ అండర్స్టాండింగ్ పెట్టుకుని వెర్బాస్కమ్ వేయడం జరిగింది. అండ్ వెర్బాస్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇండికేటెడ్ రెమెడీ ఫర్ ఇయర్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ డెఫ్నెస్. సో వెర్బాస్కమ్ వేయడం జరిగింది. చాలా బాగా ఒక 1 year వరకు ఆవిడకి బాగా తగ్గింది. చాలా క్రానిక్గా ఆవిడకి వినిపించట్లేదు, వన్ ఆఫ్ రైట్ ఇయర్ అనుకుంటా. సో వాళ్ళు డిశ్చార్జెస్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి చిన్నప్పుడు. సో నేను ఏం చేశానంటే సరే ఎందుకు మన మెడిసిన్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయడం అని చెప్పేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రిలీఫ్, సమ్ స్లీప్ రిలీఫ్ అని చెప్పేసి రిలీఫ్ ఉంటాయి, అదే మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఆవిడకి. జరిగితే నేను రాత్రి వేసుకుంది ఆవిడ. సార్ ఈ మెడిసిన్ వేసుకున్న దగ్గర నుంచి రాత్రి మా ఆవిడ నిద్రే పోలేదని నేను చెప్పి అన్నాడు. అండ్ కరెక్ట్గా నేను అప్పటికి సిఫిలినం చదువుతున్నాను. జస్ట్ హార్డ్లీ ఒక 10 నిమిషాలు పావుగంట తేడా అనుకోండి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ. నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను కానీ నాకు ఐడియా స్ట్రైక్ అవ్వలేదు. సో అండ్ ఈ డెఫ్నెస్, ఎస్పెషల్లీ కండక్షన్ డెఫ్నెస్ డిశ్చార్జెస్ ఇస్ వన్ ఆఫ్ ది సిఫిలిటిక్ ట్రైట్. సో ఆవిడ నేను ఖచ్చితంగా సిఫిలినం 1M పంపిస్తాను, నేను తర్వాత మీతో షేర్ చేస్తాను ఎలా ఉందో ఏంటనేది. Nauseating ozina with bits of foul-smelling discharge. Good remedy for repeated abscess. Great desire for alcoholic drinks. The patient has stubborn constipation. So
సో ప్రీవియస్ గ్రేట్ డిజైర్ ఫర్ ఆల్కహాలిక్ డ్రింక్స్. రీసెంట్గా నేను ఒక కేసు కూడా శ్రీకాంత్ సార్తో డిస్కస్ చేశాను మన సాటర్డే క్లాసెస్లో. ట్రైడ్ అవుట్ పాజిటివ్ CD4 కౌంట్ బాగా పడిపోతుంది అండ్ బాగా బెడ్ అయిపోయారంటే కనుక అయితే సార్ ఏమన్నారంటే మొత్తం హిస్టరీ అంతా విని ఫ్లోరిక్ యాసిడ్ ఏమన్నారు సార్. నేను అప్పటివరకు కాస్టికమ్ పెరాలసిస్ కండిషన్ యాక్చువల్గా కాస్టికమ్ వేయడం జరిగింది. కాస్టికమ్ 30లోనే పెట్టి ఉంచాను చాలా రోజులు. అది ఇంప్రూవ్మెంట్ వచ్చి లాగింగ్ అవుతుంటే ఫ్లోరిక్ యాసిడ్ వేసిన తర్వాత చాలా బెటర్మెంట్ వచ్చింది. ఆయన ఏంటంటే చూసుకుంటే హిస్టరీలో విపరీతంగా ఉమనైజర్ ప్లస్ విపరీతమైన ఆల్కహాలిక్ డ్రింక్స్ విపరీతంగా తాగేవారు, క్రానిక్ చైన్ స్మోకర్. సో రీసెంట్గా జస్ట్ హార్డ్లీ ఒక 1 month బ్యాక్ 1.5 months సిఫిలినం 200 వేయడం జరిగింది ఆయనకి ఏంటంటే ఫ్రీక్వెంట్ యాప్సెస్ ఫామ్ అయ్యి బ్రేక్ అయిపోయి విపరీతంగా గూజింగ్ అవుతూనే ఉంటుంది. దాని నుంచి రైట్ లెగ్ లో కంటిన్యూస్గా 4 to 5 యాప్సెస్ ఫామ్ అవుతూనే ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అయిపోతున్నాయి. సో ఆయనకి ఈ సిఫిలినం వేసిన తర్వాత ఎక్సెసివ్ పర్స్పిరేషన్ అనమాట. ఈ ఎక్సెసివ్ పర్స్పిరేషన్ అనేది ఆయనకి ఈ ఎయిడ్స్ రాకముందు ఉండేది యాక్చువల్గా, ఈ ట్రైడ్ అవుట్ పాజిటివ్ అవ్వకముందు ఉండేది. సో సిఫిలినం వేసిన తర్వాత ఆయనకి ప్రెసెంట్ ఇప్పుడు పర్స్పిరేషన్ వస్తుంది. అండ్ వాళ్ళ మిస్సెస్ మనం చెప్పారు యాక్చువల్గా, సార్ మేము ఎప్పుడు కలుసుకున్నా సరే ఆయనకి స్పర్మ్ అనేది ఉండదండి, అసలు చాలా విపరీతంగా బాధపడిపోతున్నారు. కానీ గత 1 month నుంచి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 to 6 years తర్వాత స్పర్మ్ అనేది ఆయనకి ఎజాక్యులేట్ అవుతుందని చెప్పారు. సో సిఫిలినం మనకి అంత మంచిగా యాక్ట్ అవుతూ ఉంటుంది ఇండికేట్ అయితే కనుక. సో ద పేషెంట్ హ్యాస్ స్టబర్న్ కాన్స్టిపేషన్. Syphilinum is a remedy of anal fissures and prolapses of anus of persons having syphilitic antecedents. So recently ఒక కేసు ఫెయిల్యూర్ అయ్యాను. అదేంటంటే ఫిస్టులా కేసు. అది రైట్ పెరియానం నుంచి లెఫ్ట్ పెరియానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను పల్స్టెల్లా తర్వాత గ్రాఫైటిస్లో ఉంచాను దాన్ని ఒక 1 year దాంతోనే ఉంచాను యాక్చువల్గా. నేను రిపెంట్ అయ్యాను యాక్చువల్గా, అయ్యో సిఫిలినం వేసుకుంటే బాగుండేదేమో. సో సిఫిలిటిక్ ట్రైట్స్ అసలు మనం ఫ్యామిలీ హిస్టరీని తీసుకుంటూ ఉంటాం. అలాంటి కండిషన్స్ సిఫిలిటిక్ ట్రైట్స్ ఉంటే థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ ఇన్ ద రీసెంట్ టైమ్స్. చాలా బాగా ఇండికేట్ అవుతుంది. ఇండికేట్ అయితే కనుక ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, రైట్? ఒకసారి రీక్యాప్ చేస్తాను నేను సిఫిలినం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. సో ఏ కంప్లైంట్ అన్నా సరే వర్స్ అండ్ నైట్ ఉంటే కనుక థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ. మెనీ అబార్షన్స్ ఉంటే కనుక ఆలోచించవచ్చు. సో స్లీప్లెస్ నైట్స్ ఐదర్ చైల్డ్ కానీ ఆర్ అడల్ట్ వన్ ఉంటే కనుక సిఫిలినం ఆలోచించవచ్చు. సో క్రైయింగ్ ఇన్ఫాంట్స్కి మనం ఆలోచించవచ్చు, ఎస్పెషలీ దే డజంట్ లైక్ టు స్లీప్ ఎట్ ఆల్ నైట్ టైంలో. సో చిన్నప్పటి నుంచి సిన్స్ ఫ్రమ్ ద బర్త్ వాళ్ళకి ఒంట్లో బాగోలేదంటే కనుక ఆలోచించవచ్చు చిన్నపిల్లలకి. సల్ఫర్ ఫెయిల్ అవుతుంది అంటే కనుక మనం స్వరణం ఆలోచిస్తాం. స్కిన్ సిమ్టమ్స్ అయితే కనుక స్వరణం పనిచేయకపోతే కనుక వీ కెన్ థింక్ ఆఫ్ గివింగ్ దిస్ రెమెడీ. అండ్ సిఫిలినం అండ్ మెడోనం అనేది బాగా కాంప్లిమెంటరీ రెమెడీస్. ఈ కాంప్లిమెంటరీ మనకి ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీలో బాగా యూజ్ అవుతుంది. నైట్ అంటే భయం, ఎస్పెషల్లీ మెంటల్ డిప్రెషన్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి లాస్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. పెయిన్స్ అనేవి జాయింట్ టు జాయింట్ వాండర్ అవుతూ ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా చేంజెస్ అవుతూ ఉంటాయి పెయిన్స్ అనేది. మనం పల్స్లో ఇస్తాం, బెరిబెరిస్ ఇస్తాం, తగ్గవు. అప్పుడు మనం ఈ డ్రగ్ ఆలోచించవచ్చు. సో ఓల్డ్ సిఫిలిటిక్ కండిషన్స్లో ఆర్ అగ్రివేషన్ సల్ఫర్ ఇచ్చి అగ్రివేషన్ అవుతుంటే కనుక వెల్ చూసిన రెమెడీ ఇండికేట్ అయ్యి తగ్గకపోతే కనుక ఎక్స్క్యూజ్ మీ. సో రిపీటెడ్ ఫ్రీక్వెంట్ యాప్స్ వస్తున్నాయి అండ్ వీళ్ళకి హిస్టరీ చూసుకుంటే ఈ సిఫిలిటిక్ ట్రైట్స్ ఉన్నాయి. అప్పుడు మనం సిఫిలినం ఆలోచించవచ్చు. సిఫిలిటిక్ ట్రైట్స్ లేకపోతే పైన చెప్పినట్టుగా స్ట్రెప్టోకాక్సిన్, స్టాఫిలోకాక్సిన్ ఆలోచించవచ్చు. కాన్స్టిపేషన్, ఈ బాగా విపరీతమైన కాన్స్టిపేషన్ ఉండి వాళ్ళకి యానల్ ఫిషర్స్ ఉంటే కనుక ఆర్ యానల్ ప్రాప్స్ అవుతుంటే కనుక సిఫిలినం మనం ఆలోచించవచ్చు.
సో మీ మీ యొక్క షేరింగ్ ఏమైనా చేయగలరా మీ ఎక్స్పీరియన్సెస్ సిఫిలిన్తో? హలో హలో హలో. ఓకే సార్ వినపడుతుంది. ఓకే సార్, ఫైన్, థ్యాంక్ యూ. సో ఎలా అనిపించిందండి క్లాస్? ఇంకేదైనా మోడిఫికేషన్ చేయాలా లేకపోతే? చాలా బాగుంది సార్. అసలు ఇది రేరెస్ట్ సబ్జెక్టు. మనకి ఎక్కడ చూసినా మామూలు మెటీరియల్ దొరుకుతుంది, కానీ ఈ నోసోడ్కి సంబంధించింది మెయిన్ క్రీమ్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసి ఇచ్చారు. మాకు బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మనం ఫెయిల్యూర్ అవుతున్న కేసెస్ చాలా మటుకు ఎక్కడ నేను కూడా ఎక్కడ చదవాలి ఏంటి అని చూసుకుంటూ ఉంటే ఏంటి ఎంత ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, ఎంత ఇండికేట్ అయినా అవ్వట్లేదు మనం అని మేము చెప్తూ ఉంటారు. బికాస్ ఆయన వర్క్ చేసిన 12 years మయాజమ్స్ మీదే కదా. సో ఈ మయాజం మనం పట్టుకోలేకపోతే కనుక ఆ మయాజం అట్లీస్ట్ ఆ నోసోడ్ ఏదైతే ఉంటుందో ఆ నోసోడ్ మనం థింక్ చేయొచ్చు, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిజనింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేద్దాం, లేదంటే క్లాస్ క్లోజ్ చేద్దాం. ఇంకా చాలా నోట్స్ ఉన్నాయి, నేను మీకు ఒకటి టైం దొరికినప్పుడల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంకా థైరాయిడినం ఒకటి, ట్యూబర్క్యులినం, బేసిలినం, ఎప్పుడు ట్యూబర్క్యులినం వేయాలి, ఎప్పుడు బ్యాసిలినం వేయాలి, అలా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ రిపీటెడ్ గా సిఫ్లినము యాక్చువల్ న్యూ పిల్లలకి నైట్ టైం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఏడుస్తుంటే ఇవ్వచ్చు అన్నారు. యాక్చువల్గా ఇది నిజంగానే ఫాలో అయిపోయి ఇవ్వచ్చా, లేకపోతే వీ హ్యావ్ టు టేక్ ద పేరెంట్ హిస్టరీ తీసుకుంటే బెటర్? మేడం ఖచ్చితంగా హిస్టరీ తీసుకోవాలి మేడం. హిస్టరీ తీసుకోకుండా అంటే హిస్టరీ ఇండికేట్ అయినా ఇవ్వచ్చు, అవ్వకపోతే కనుక వీ కెన్ గివ్ ఎ ట్రై, నో ప్రాబ్లం. అంటే మనకి జలప, లైకోపోడియం అంటే కొంచెం ఆలోచిస్తాం కదా, అది ఐ మీన్ కాదా? అదే స్పానిష్ చెప్తున్నారు కదండి, సిఎంఎం వేసేవారంటే వాళ్ళు. అది 6 hours బాబాయ్ అనుకున్నా. అదే అదే. సో నేను యాక్చువల్ గా చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చూస్తున్నప్పుడు ఏంటి ఇంతలా పడేవారా అనుకునేవాడిని. సో ఆ తర్వాత అర్థమైంది ఖచ్చితంగా పడుతున్నా, అప్పుడే పడేయండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ఫ్రీక్వెంట్ గా పడాల్సి వస్తుంటారు. నేను పేషెంట్ ఓల్డ్ పేషెంట్ అరౌండ్ ఇట్స్ లైక్ 75 years ఉంటాయి. ఆయన కంప్లైంట్స్ ఎప్పుడు నైట్ టైమ్సే. ఏ కంప్లైంట్ వచ్చినా కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు నైట్ టైమ్సే. అదే నువ్వు అది ఐ మీన్ ఈ డ్రగ్ ఇప్పుడు విన్న తర్వాత అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు కూడా యాక్చువల్గా. అదే ఇచ్చి చూద్దామా అనుకుంటున్నాను. కాకపోతే 200 ఇచ్చేదా 1 ml ఇచ్చేదా అని ఆలోచిస్తున్నాను. 1 ml ఇవ్వండి మేడం. 1 ml ఇచ్చేదా? 1 ml ఇవ్వండి. షూర్. ఓకే, ఇచ్చి చూస్తాను, చెప్తా ఎలా ఉంది. షేర్ చేద్దాం. మళ్ళీ నేను మీకు ఇన్సోమ్నియా కేసు చెప్పాను కదా, 1 ml ఇస్తాను, 1 ml మీకు చెప్తాను. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ ఏం చేస్తున్నారండి? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.